నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో నార్మల్గా అయితే ప్రచారం చేస్తూ అంటే ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే గుంటూరు జిల్లాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం టీడీపీ నేతలు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే నార్మల్గా మనం చూస్తాము ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కొంచెం భిన్నంగా టీడీపీ నేతలు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. ఇది కొత్తగా అనిపిస్తుంది. అసలు దేనికోసం ఈ ప్రచారం చేస్తున్నారు సార్? వైసీపీ తరపున ప్రచారం కాదు. అక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే వైసీపీ మేనిఫెస్టో చూస్తే 2019లో మేనిఫెస్టో ఏదో ఉందో ఇప్పుడు అదే మేనిఫెస్టో. కాకపోతే రేట్లు పెంచారు అంతే. అంటే షాప్ పెట్టారు, ఆ షాపులో లిమిటెడ్గా ఆ 9 రకాల కూరగాయలు 9 రకాల పళ్ళే దొరుకుతాయి. అవే పళ్ళు మళ్ళీ అమ్ముతారు, అవే పళ్ళు మళ్ళీ ఇస్తారు. రేటు పెంచారు అంతే. సో అలాగంటే మిగతా మరి కిరాణా ఇవి ఏం అవసరం లేదు వాళ్ళకి. ఆ 9 పళ్ళతోనే గడిపేద్దామని చూస్తున్నారు. అదే మేనిఫెస్టోని ఇప్పుడు టీడీపీ వాళ్ళు అస్త్రంగా వాడుకుంటున్నారు. నాట్ పబ్లిసిటీ. అంటే ఎందుకు స్పెషల్లీ గుంటూరు, ఉమ్మడి గుంటూరు, పాత ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు ఉమ్మడి గుంటూరు కాదు, గుంటూరు జిల్లా అనొచ్చాము బహుశా. కృష్ణా గుంటూరు సంబంధించి ఏదైతే తాడికొండ, మంగళగిరి ఇవన్నీ కూడా అమరావతి రాజధాని భాగంలో ఉన్నవి, ఇవన్నీ కూడా రైతులు కానీ స్థానికులు కానీ రగిలిపోతున్నారు. ఎంత తీవ్రంగా నష్టపోయారనేది అందరికీ తెలుసు, వాస్తవమే. అయితే ఈ మేనిఫెస్టోని తీసుకుని టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బాబు వీళ్ళు మేనిఫెస్టో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజు, మార్పు రీర్పు ఏమీ లేదు, మరలా అదే పథకాలు, అదే వృద్ధుడు ఉంటుంది, ఇంకా అభివృద్ధి ఉండదు, ఇంకా ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగస్తులకు జీతాలు కూడా సరిగ్గా, ఎందుకంటే పథకాల మీద అయితే ఇంకా అభివృద్ధి ఏముంటుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, నేను మరలా గెలిచిన తర్వాత ఇదే వైజాగ్ నుంచే పరిపాలన చేస్తాను కూడా అన్నారు. అంటే అర్థం ఏంటి, అమరావతిని ఇంకా పట్టించుకోరు, గాలికి వదిలేస్తారని అర్థమైపోయింది. మరి అక్కడ స్థానిక ప్రజల పరిస్థితి ఏంటి? సో వాళ్ళు ఇప్పటికే సుమారుగా 5 ఏళ్ళుగా ధర్నాలు చేస్తూనే ఉన్నారు, ఏం ఫలించలేదు. మొత్తానికి పిల్లలు ఆడవాళ్ళతో సహా ఇది రగిలిపోతూనే ఉన్నారు. ఇప్పుడు సో దాన్ని వీళ్ళు బూచిగా చూపించి పబ్లిసిటీ చేస్తున్నారు. సో సేమ్ మేనిఫెస్టో అంటే అమరావతి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. సో అమరావతిని గాలికి వదిలేస్తారు. రాష్ట్రం అంతా ఆల్రెడీ వదిలేసినా పర్వాలేదు, కానీ ఎస్పెషలీ అమరావతిని ముందు ఎక్కడ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఎలాగూ రాష్ట్రం వదిలేస్తే దీన్ని కూడా ఇంకా వదిలేసి దీన్ని సర్వనాశనం చేసే కాన్సెప్ట్లో ఉంది. ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి రాజధాని లేదు. ఇప్పుడు ఒకవేళ అమరావతిని కనీసం ఒక గ్రామంగా కూడా ట్రీట్ చేసే పరిస్థితిలో లేరు. తరువాత మరోవైపు ఆ మధ్యకాలంలో ఒక 3 నెలల కిందట వైసీపీ ఎంపీలు కూడా రిక్వెస్ట్ కూడా లెటర్ పెట్టారుగా, ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ని మరికొద్ది సంవత్సరాల్లో పెంచండి అన్నట్టు కూడా పెట్టారు. అంటే ఒకవేళ ప్రభుత్వం వచ్చినా కూడా వైజాగ్ అని చెప్పారే తప్ప దాన్ని కూడా ఏం చేయరు, హైదరాబాదే కావాలి, మళ్ళీ హైదరాబాదే కావాలి. ఎందుకు, ఇక్కడ ఆస్తులు అన్నీ ఉన్నాయి, కాపాడుకోవాలి కాబట్టి. అంటే వైజాగ్ చేయరు, ఉన్న అమరావతిని పట్టించుకోరు. అలాగని కర్నూలు పరిస్థితి ఏమి ఉండదు, విజయవాడ పరిస్థితి ఏమి ఉండదు. సో దీన్ని టీడీపీ వాళ్ళు నిజంగా మేనిఫెస్టోలో ఉంటే కనీసం ప్రస్తావించారా? పోనీ మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా లేదు, ఏ సభలో అయినా దీని గురించి మాట్లాడారా? మాట్లాడలేదు. మోరోవర్ ఎలా మాట్లాడుతున్నారు, వైజాగ్ నుంచి రాజధాని పరిపాలన చేస్తాం, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాం అన్నట్టు కూడా చెప్తున్నారు ఆయన. అంటే దాని పరిస్థితి అప్పుడు ఏమవుద్ది, కంప్లీట్గా గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అందరూ కూడా, పల్నాడు, గుంటూరు అందరూ కూడా బాగా వెక్స్ అయిపోయారు. ఆల్రెడీ వెక్స్ అయిపోయిన దాన్ని ఇది మరికొద్దిగా చక్కగా ఈ మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు ఎంపీ కానీ గుంటూరు ఎంపీలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గం అన్నిటికి కూడా కూటమికే గెలుపు ఈజీ అయిపోతుంది కదా. సో అది అక్కడ. అంతేగాని టీడీపీ వాళ్ళు వైసీపీకి ప్రచారం చేయడం అంటే ఇది వాళ్ళ మేనిఫెస్టోని జిరాక్స్లు తీయించుకొని చూపించి చెప్తున్నారు, ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు బాబు ఇది చిన్న గీత, మాది పెద్ద గీత, మీరు చూడండి, చిన్న గీత పట్టుకొని చూడండి, ఇది ఇంతే ఉంది, చిన్న గీత ఉంది, అవి చూపి కరెక్టే. అప్పుడు ఖచ్చితంగా కూటమి ఇంకా పెద్ద గీతలా కనిపిస్తుంది కదా. సో అప్పుడు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు. సో అట్లా ఇప్పుడు మ్యాథ్స్లో కూడా థియరీ ఉంటుందండి, సిద్ధాంతాలు అంటారు, 10th క్లాస్లో ఎస్పెషల్ ఉంటాయి. వాటిని ఏంటంటే ముందు ఇది కాదు అని ముందు తీసుకెళ్ళి తర్వాత ఆ సిద్ధాంతాన్ని అవును అన్నట్టుగా ప్రూవ్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్నది కూడా అదే. సో వీళ్ళ మేనిఫెస్టో ఇలా ఉంది, ఇది పరిస్థితి. దీనికన్నా బ్రహ్మాండంగా ఉండబోతుంది టీడీపీది.
కావాలంటే టీడీపీ మేనిఫెస్టో చూడండి, ఈ మేనిఫెస్టో చూడండి. ఈ మేనిఫెస్టోలో ఏమైనా మార్పులు ఉన్నాయా, చేర్పులు ఉన్నాయా? రంగు కూడా మార్చలేదు, లెటర్స్ కూడా మార్చలేదు, పథకాలు కూడా అవే పథకాలు, ఇంకా అభివృద్ధి ఏం లేదు, అంతే పథకాలు అవే. ఏది అన్నాలంటే అక్కడ కబ్జాలు, దేవాలయాలు భూములు తనఖాలు, ప్రభుత్వ ఆఫీసుల తనఖాలు ఇవన్నీ పెట్టి మీకు కావాలంటే అన్నీ ఇస్తాం. అంతా అయిన తర్వాత సింపుల్గా జంప్ వెళ్ళిపోతారు. అదంతా ఎవరు పడుతుంది? అప్పుడు మరొక శ్రీలంకలా తయారవుతుంది. అదే కాన్సెప్ట్. మరో శ్రీలంకలా తయారైతే ఎవడిదాడు పీక్కొని లాక్కొని తినడమే, పక్కోడి ఆడు పచ్చగా ఉంటే ఆడి దగ్గర లాక్కొని తినడమే, అంతే. దౌర్జన్యం అవుతుంది ఇంకా, అంతే కదా. పథకాలకు ఆడపడి కొన్నాళ్ళకి సోమర్తనం అలవాటు పడిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? సో అట్లాంటి పరిస్థితి వస్తుంది అన్నట్టుగా వీళ్ళు ఆ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ప్రొజెక్ట్ ఇది సరైన క్యాన్వాసింగ్. అంటే సరే ఎక్కడ దొరుకుతుందా అన్నట్టుగా చూసుకొని దాన్ని పట్టుకొని మిగతా రాష్ట్రం అంతా కూడా ఈ మేనిఫెస్టోని పట్టుకోక్కర్లే. ఎస్పెషలీ రాజధాని సరౌండింగ్స్ ఏరియాలు మాత్రం ఈ మేనిఫెస్టో పట్టుకుంటేనే మనకి ఉపయోగం ఉంటుంది అనుకొని నిజంగా టీడీపీలో నాయకులు ఆలోచించిన విధానం గొప్ప విషయం. అంటే సింప్లీ పెద్ద కష్టపడక్కర్లే, బాబు ఇది మేనిఫెస్టో చూడండి, ఇది ఇంకా ఇదే పరిస్థితి, మనం ఇప్పటికి ఇలాగే ఏడుస్తూ ఉంటాం మన ప్రాంతం వాళ్ళు, సో వీళ్ళు వస్తే మనం ఇంకా నరకమే, కాబట్టి మీరే ఆలోచించుకోండి అంటే ఖచ్చితంగా అక్కడ కళ్ళెదురు కనబడుతుంటుంది మేనిఫెస్టో. అమ్మ నాయన మళ్ళీ ఇది వస్తే మన పరిస్థితి ఏంట్రా అని. సో అది రావాలి. ఎక్కడ టెక్నిక్ పట్టుకుంటే మనకి ప్లస్ అవుతుంది అనేదే రాజకీయాల్లో, ఇవాళ రాజకీయాల్లో అది టెక్నిక్. ఎంతసేపు ఎదుటివాడి మీద దుర్భాషలాడేసి వాడి పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోయి ఆడిలాంటోడు అలాంటోడు మాట్లాడడం కాదు. ఎట్లాంటి టెక్నిక్, ఎట్లాంటి లాజిక్ పట్టుకుంటే గెలుపు ఈజీ అవుతుంది. సో అదే వాళ్ళు చేస్తున్నారు. ఆ పరంగా టీడీపీ వాళ్ళు వైసీపీ మేనిఫెస్టోని పబ్లిసిటీ చేస్తున్నారని వస్తున్న టాపిక్ తప్ప వేరే ఉద్దేశం కాదు. అంటే ఇప్పుడు మేనిఫెస్టో గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సార్, వైసీపీ ఎందుకు మరి ఇలాంటి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది? ఎందుకంటే అందరిలో ఇదే చర్చ, కనీసం ఈసారైనా చేంజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక క్లారిటీతో వాళ్ళు ఇస్తారు అనుకున్న మేనిఫెస్టోని వీళ్ళు ఇంత చిన్నపిల్లల. నాకు రెండు అనుమానాలు ఉన్నాయమ్మా. ఒకటి, ఈ పథకాలు ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు గుడ్డిగా వేసేస్తారు. అంటే ఓవరాల్గా ఒక 20 to 30% పడినా మనకు చాలు, కొంచెం 500, 100 ఓట్లతో గెలుచుకున్న మినిమం సీట్లైనా వస్తాయి కదా అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. రెండవది, ఇట్లా పథకాలు ఇచ్చుకొని పోయి నెక్స్ట్ ఒకవేళ తేడా వస్తే ఎలాగూ ఎన్డీఏ కూటమిలో మనం వెళ్దాం అనుకున్నాం, బీజేపీతో ఉందాం అనుకున్నాం. బీజేపీ అన్ని రకాలుగా ఆలోచించిందో, సర్వేలు చేయించుకుందో టీడీపీతో వెళ్తుంది. సో మనం ఖచ్చితంగా ఓడిపోతాం, మన పరిస్థితి ఏంటి? సరే ఎందుకు ఏమో ఎవరేం బెదిరింపిచ్చారో, ఎవరేం జర్కిచ్చారో, బాబు నువ్వు నెక్స్ట్ నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నువ్వు మర్యాదగా ఓడిపోయేది, నువ్వు అయిపోతే బెటరు, లేదు మళ్ళీ గవర్నమెంట్ తెచ్చుకో, కింద మీద చేసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని పరిస్థితి, నీ పరిస్థితి ఏంటి అని బెదిరించారేమో. ఇట్లాంటి అనుమానాలు కూడా వస్తుంటాయి. అంటే బెదిరించక్కర్లే, అలాంటి భయాలతో వీలే సరేలే మనం ఇంకా ఎక్కువ మేనిఫెస్టోకి వెళ్ళిపోవద్దు, ఎలాగా గెలవంలే, ఏదో ఉన్నిలే అని చెప్పి కూడా నిరాశ నిస్పృహలోనే సరే అని చెప్పి ఇదే మేనిఫెస్టో ఇచ్చేసారేమో అని నాకు డౌట్. అంటే మేబీ రాబోయే రోజుల్లో ఝలక్ తగులుతుంది, మనకుండే మన పరిస్థితులు, మన ఇక్కడ జరుగుతున్న అవకతవకలు ఇవన్నీ కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని సింపుల్గా వెళ్ళిపోతేనే బెటరు. మరీ ఎక్కువగా ఫైట్ చేసామన్నా రేపొద్దున వాళ్ళకి పెద్దలకి చాలా కోపం వచ్చి ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఏదో అందరితో ప్రజలందరికీ తెలిసేలాగా, లేదు నేను సీరియస్గానే పోటీ చేస్తున్నాను చెప్పడానికే చేస్తున్నారు, కానీ లోపాయకారంగా ఓడిపోతాం, మన నెక్స్ట్ గవర్నమెంట్ రాదని తెలిసే ఇట్లా సింపుల్గా ఇచ్చారేమో నా డౌట్. ఈ రెండు అనుమానాలు ఉన్నాయి. ఒకటి, సరే గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు మనకి ఎలాగైనా కొంతమంది ఉంటారు, వాళ్ళు వేస్తారని ఒకటి. రెండోది, కొన్ని రకాల భయాందోళనకు గురయ్యి సేమ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారేమో అని నా అనుమానం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.